ఏఎం న్యూస్ కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లిక్విడ్ స్టీల్ పడి 9 మంది కార్మికులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళ్తే విశాఖ ఉక్కు కర్మాగారంలో గుండెల్ని పిండేసే అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ లోని SMS2 STC3 హీట్ FGలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడల్ పేలడంతో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. సుమారు 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం సంభవించడంతో కార్మికులు, ఉద్యోగులు భయాందోళనకు గురై బయటకి పరుగులు తీశారు. అమరికల కోసం ఉపయోగించే హాట్ మెటల్ బకెట్లు ఒక్కసారిగా పేలిపోవడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమ్మీడియట్ గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్ కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమ్మీడియట్ గా.